గోదావరి తీరమందు ఒక గొప్ప బూరుగు వృక్షముండేది. ఆ చెట్టుపైన లఘుపతనకుడనే వాయసము నివసించేది. ఒకనాడా కాకి తన చెట్టు కిందకి ఒక బోయవాడురాగా భయపడివీడిక్కడికేల వచ్చెను, దుర్జనుడున్న చోట నిలవరాదు, శీఘ్రముగా మేతకు పోవలెను అని అనుకుంటూండగానే ఆ బోయవాడు చెట్టు చుట్టూ తిరిగి నేలమీద గింజలు జల్లి ఆపైన వలపన్ని తాను పొదలో దూరి చూచుచుండెను. కొంచెము సేపటిలో చిత్రగ్రీవుడను కపోతరాజు తన పరివారముతో అక్కడకు వచ్చి ధాన్యముపై ఆశతో పరివారముతో సహావాలి వలో చిక్కుకుని పోయాడు. అది చూచిన బోయవాడు మహదానందంతో వలవేపు వచ్చుచుండగా, ఆ పావురాల రాజు, ఆకలిబాధలో వివేకము నశించి మనమీ వలలో తగులుకొంటిమి. ఇప్పుడు మనలను మనమే రక్షించుకొన వలయును. అందరమూ ఒక్క పూనికతో వలనెత్తుకుని ఆకాశములోని కెగిరిపోవుదము. అప్పుడు తక్షణ ఆపత్తొలగును. తరువాత సంగతి అప్పుడాలోచించుకొందుము అనగా ఆ పావురములన్నీయు ఒకేసారి వలతో సహా ఆకాశములోని కెగిరిపోయాయి. అది చూచిన బోయవాడమితాశ్చర్యపడి ఆ పక్షులు నేలవాలగా పట్టుకొందమని చూచుచుండెను. కాకియు వేడుక చూతమని ఆ పావురములననుసరించింది. కంటికాననంత దూరముగా పావురములు పోవుటచే బోయవాడు నిరాశగా వెనుకకు మరలిపోయాడు. నా చెలికాడు హిరణ్యకుడనే మూషిక రాజు వద్దకు మనము పోవుదము. అతడు మన ఆపద తొలగించును అంటూ చిత్రగ్రీవుడు తన పరివారమును అతని కడకు తీసుకొనిపోయెను. తన ముఖమును ఎలుక కలుగుకడ పెట్టి, నేను నీ మిత్రుడను చిత్రగ్రీవుడను. నీ సహాయము అవసరము పడివచ్చితిని అనగా హిరణ్యకుడు కలుగులోంచి బయటకు వచ్చి మిత్రుని కౌగలించుకొని, వివేకవంతుడివైన నీకు ఇటువంటి దురవస్థ కలిగెనా అని దుఃఖించెను. దైవకృతమునకు మనమేమి చేయగలము? 100 యోజనముల ఎత్తునుండి నేలమీది మాంసఖండమును కనిపెట్టగల పక్షులు సమీపమందున్న వలతాళ్లను కనలేకపోవును. ఆకాశమున నెగురు పక్షులు, నేలపై సంచరించు జంతువులు, నీటిలో ఈదు జలచరములు కూడా ఆపదను తప్పించుకోలేవు. ముందుగా నా పరివారము యొక్క బంధములు కొరికి పిమ్మట నన్ను విడిపించుము. వీరు నా బిడ్డలే అనగా, చిత్రగ్రీవా, నీగుణముల నెన్నడం ఎవరితరం అని పొగడుతూ వలతాళ్లు కొరికి వారందరినీ బంధవిముక్తులను చేసి విందుచేసి సాగనంపి తన కలుగులోనికి పోయెను. దీనినంతటినీ గమనించి ఆశ్చర్యపడుచున్న లఘుపతనకుడు కలుగు వద్దకు వచ్చి, హిరణ్యకా, నీవు శ్లాఘింపబడవలసిన నడవడిక కలవాడవు. స్నేహితుడైన చిత్రగ్రీవుని బంధములు విడిపించుచూచి నీ స్నేహమును కోరి వచ్చితిని. లఘుపతనకుడను పేరుగల నేను కాకులను భృత్యులుగా చేసుకొని రాజునై ఉన్నాను అనగా, సరిపడిన వారితోనే స్నేహము చేయవలెను. నేను నీకాహారమును కనుక మనకిద్దరికీ స్నేహము సరిపడదు అని నిరాకరించెను. అందుకు, నేనటువంటి అకృత్యములు చేయువాడను కాను. నీవనేక సుగుణములు కలవాడవని గ్రహించి నీతో అవశ్యము స్నేహము చేయవలెనని వచ్చితిని అన్నాడు. బుద్ధిమంతుడు శత్రువును చేరనివ్వడు. తాను కాచిన నీళ్లవలనే అగ్ని చల్లారిపోవును. దుర్జనుని వడిలో నిద్రించుచున్న పామునివలే ఎంత మాత్రమూ విశ్వసింపరాదు. దుష్టునితో మైత్రి చేయువాడు గర్భము ధరించిన ఎండ్రకాయవలె నశించును. ఎటులైనను నేను నీతో స్నేహము చేసి తీరవలెను. లేనిచో నేనాహారము మాని దేహము చాలింతును. కరిగిన లోహములు కలసి ఒకటవగలవు అని లఘుపతనకుడు మరి ప్రార్థించగా ఎట్టకేలకు అతని స్నేహమంగీకరించెను. వారిరువురూ స్నేహంగా కొన్నాళ్లు గడిపాక ఒకనాడు లఘుపతనకుడిలా అన్నాడు, స్నేహితుడా, నాకిచట ఆహారము సంపాదించుట మిగుల కష్టముగా ఉన్నది. కనుక ఇచ్చటకి ఉత్తరముగా 10 ఆమడల దూరములో కల ఒక కొలను వద్దకు పోవుదును. అక్కడ మిత్రుడు మందురుడనే కూర్మరాజున్నాడు. అతను నాకు చేపలు మొదలైన ఆహారమునిచ్చును అన్నాడు. మిత్రుడా, నిన్ను విడచి నేను మనలేను, నన్ను కూడా నీవెంట కొనిపొమ్ము. నీ దుఃఖమేమిటి అని లఘుపతనకుడడిగాడు. అక్కడనే చెప్పెదను, నన్ను నీతో కొనిపొమ్మ. నగా వాయసము హిరణ్యకుని తన ముక్కున కరచుకొని ఆకాశమార్గమున పోయి కొలను దగ్గర నిలచెను. ఆ సమయంలో మిత్రమందరుడు కాసారము నుండి బయటకొచ్చి మిత్రుడు వచ్చినందుకు సంతోషించి తగు సత్కారములు చేసి, ఓయన్నా, ఈ మూషికమేమి, ఎక్కడ నుండి తెచ్చితివి అని అడిగింది. దానిని లఘుపతనకుడు, ఇతడు హిరణ్యకుడను మూషికరాజు. విధివశముననితనికొక వ్యసనము కలిగినది. ఇతను నా స్నేహితుడు, సుగుణవంతుడు అని చెప్పెను. కూర్మరాజు ఆశ్చర్యపడి, ఓయి, దూరమని కూడా తలచక ఈ నిర్జనమైన వనమునకు వచ్చుటకు హేతువును వివరించు మని హిరణ్యకుని కోరాడు. అప్పుడు కూర్మరాజు ఎవడు హంసలను తెల్లగాను, చిలకలను పచ్చగాను, నెమళ్లను చిత్రవర్ణములు కలవిగాను చేసెనో అతడే సర్వప్రాణులకు జీవనము కలుగజేయుచున్నాడు. నీవెక్కడికిని పోనక్కరలేదు. మనమిరువురము ఇక్కడే సుఖంగా ఉందాం అంది.
అంతవరకు తటస్థముగానుండిన లఘుపతనకుడు, ఓ కూర్మరాజా! నీవు సమస్తజనులచేత కొనియాడబడదగిన దొడ్డగుణములు కలవాడవు అంటూ మిత్రమందరమును ప్రశంసించింది. మిత్రమందర, లఘుపతనక, హిరణ్యకులు ముగ్గురూ మాటలాడు కొనుచూ కాలక్షేపము చేయుచుండగా ఒక మృగము బెదరినట్లు అక్కడకి పరుగెత్తుకుని వచ్చెను. దానిని చూచి భయపడి అవి మూడు దిక్కులకు పారిపోయాయి. వాయసమొక చెట్టుపైవాలి ఎచ్చటనూ వేటగాడు లేకపోవుట గమనించి, మీరు భయపడనక్కరలేదు, రండు అని తన మిత్రులను పిలిచింది. వారిద్దరూ చెట్టువద్దకు వచ్చి భయముచేత వణుకుచున్న లేడిని చూశాడు. మిత్రమందరుడు, ఓ మృగోత్తమా! నీ పేరేమీ? ఎచ్చటనుండి వచ్చితివి? ఎందుకు భీతిల్లితివి? నీరాకతో మా పెద్దలే వచ్చినట్లున్నది అని పలకరిం ఆహారముతో కూడిన ఆతిథ్యమిచ్చింది. అవి స్వీకరించి ఆ లేడీలా చెప్పింది. నా పేరు చిత్రాంగుడు. వేటకాడొకడు నా మీర ఎచ్చట ఎవరితో అయినా స్నేహము చేసుకొని పగబట్టి తరుమగా భయపడి నిర్భయముగానుందమని వచ్చితిని. ఆ మాటలకు మిత్రమందరుడు చాలా సంతోషించి, ఈ అడవిలో మాకంటే చుట్టములుండరు, నీవిచ్చట మా స్నేహితుడిగా ఉండుము అని చెప్పగానే ఆ లేడి చాలా సంతోషించింది. ఒకనాడాలేడి దూరముగా పోయి ప్రతిదినము వచ్చువేళకి రాకపోయినందుకు మిగిలిన మిత్రులు చింతించుచుండిరి. తరువాత లఘుపతనకుడు, నేను చిత్రాంగదుని వెదకి వచ్చెదను అంటూ ఎగిరి వెళ్ళగా దగ్గరలోనే ఉరులు, వలతాళ్ల లో చిక్కుకునియున్న లేడిని చూసింది. ఒకరికపకారము చేయక అడవిలోనుండెడి గడ్డిని తిని మడుగులోని నీరు ద్రావుచుండే నీకు విధాత ఎట్టిదురవస్థను సంభవింపజేసెనా? ఇటువేపు నీవెందుకు వచ్చితివి? ఇప్పుడు మనము చేయవలసినదేమీ? మిత్రుడా, వేటగాడు వచ్చాక నన్ను రక్షించుట కష్టము. నీవు వేగముగా వెళ్ళి హిరణ్యకునకు ఈ విషయము చెప్పి తీసుకునిరమ్ము. అతడు నా బంధములను కొరికి నన్ను విముక్తుని చేయును అని చిత్రాంగుడు చెప్పగా కాకి వెళ్ళి హిరణ్యకుని తీసుకుని వచ్చింది. లేడిని చూసి, మహాబుద్ధిమంతుడినైన నీవిటుల బుద్ధిహీనునివలె ఉరులలో చిక్కుకొనుట ఏమీ? అని హిరణ్యకుడాశ్చర్యపోయెను. ముందు నీవు నా తాళ్లను కొరికి నన్ను విముక్తిని చేయుము. వేటగాడు వచ్చినచో మనము చేయదగినదేమీయునుండదు అంది లేడి. నేనుండగా నీకే విధమైన ప్రమాదమురాదు. నేనడిగినది చెప్పు అన్నాడు హిరణ్యకుడు. మునుపొకసారి మోసపోయి ఊరులలో చిక్కుకొన్నను దైవవశమున తప్పించుకొంటిని. పూర్వజన్మమున చేసినవి అనుభవించవలెనే కాని పరిహరించదగినవి కావు. నా పూర్వవృత్తాంతము వినుము. 6 నెలల వయసులో నేను మా జాతివారితో కలసి సంచరించుచుండగా ఒక వేటకాడు వచ్చెను. నాతో ఉన్న మృగములవలె నేను పరుగెత్తలేకపోవడం వలన వాడికి నేను చిక్కిపోయాను. అతడు నన్ను చంపలేక తీగెలతో బంధించి ఆ దేశపు రాకుమారునికి కానుకగా ఇవ్వగా రాకుమారుడు నన్నంతఃపుర స్త్రీలుండు చోట ఉంచి చక్కని పోషణ కల్పించాడు. ఒకనాడతడు శయనించుచుండగా ఉరుములు, మెరపులులతో పెద్దవర్షము పడుచుండగా చినుకులు పడిన శరీరము మీదగాలి తగులుతూంటే హాయిగా మా జాతితో పరుగెత్తు భాగ్యమెన్నటికో అని మానవస్వరంలో అన్నాను. రాజకుమారుడి పలుకులు పలికినది నేనేయని దృఢపరచుకుని మరునాడు దైవజ్ఞులను పిలిపించి వారికి విషయానికి చెప్పాడు. వారు, పశుజాతులు మానుషభాష మాట్లాడుట కలదు కాని రాజులా భాష వినకూడదు. ఈ దోషమును నివారించుటకు కొన్ని జపములు, హోమములు చేయించవలెను. ఈ మృగమునిప్పుడే తీసుకొనివెళ్లి అడవిలో విడచిరండు అని చెప్పడంతో నాకు విముక్తి లభించింది. నన్ను అడవిలో వదిలాడు. చిత్రాంగుడు చెబుతూంటే కూర్మరాజు తన మిత్రులను వెదుకుకుంటూ అక్కడికి వచ్చాడు. వేటకాడు వచ్చు వేళైనది. మేము పరుగెత్తిపోగలము. నీవు నీటిలో తప్ప నేలమీద త్వరగా నడువలేవే. నీవేల వచ్చితివి? మీరేమైనారో అన్న ఆత్రతలో నేనేమియూ నాలోచింపలేకపోతిని. మంచి మనసు కలిగిన మిత్రునియందు, గుణవంతురాలైన భార్యయందు, కష్టసుఖములు యోచించు ప్రభువునందు మనసు మిక్కిలి యనురాగము కలిగియుండును అని కూర్మనాథుడు పలుకుచుండగానే వేటకాడు అల్లంత దూరము నుండి వచ్చుట కనిపించెను. హిరణ్యకుడు చిత్రాంగుని ఉరులు త్వరగా కొరికి ఒక కలుగులో దూరిపోగా, లఘుపతనకుడెగిరిపోగా, చిత్రాంగుడు పరువున పారిపోగా, మందగతియగు కూర్మనాథుడు వేటగానికి చిక్కెను. దక్కినదే దక్కునని అతను దానిని పట్టుకొని పోవుచుండగా తమ మిత్రుని ఆపదకు పరితపించి, ఎలుక తెలివి తెచ్చుకుని, మనము దుఃఖించపనిలేదు. గాయమైన చోటనే దెబ్బతగులునట్లు ఆపదమీద ఆపద వచ్చినది. ఈ లుబ్ధకుడడవి దాటకుండగనే మన స్నేహితుని విడిపించుకొను ఉపాయమాలోచించవలెను అంది. దేహమెంతయున్నను బుద్ధిబలము లేనివాడు ఎందుకు కొరగాడు? మా కంటే బుద్ధిచేత అధికుడవగు నీవే తరుణోపాయమును చెప్పవలెను అన్నాయవి. అప్పుడు హిరణ్యకుడు బాగుగా యోచించి, చిత్రాంగా, నీవు వేటగాడికంటపడకుండా అతనిని దాటి వెళ్ళి
అతను వెడలు తోవలో మడుగువడ్డున చచ్చినదానివలె పడుకొనియుండుము. లగుపతనకా, నీవు చిత్రాంగుని పై కూర్చొని అతనికి నొవ్వకుండా కనులపై పొడచుచూ అరచుచుండుము. వేటగాడు మృగము చచ్చిపడియున్నదని సంతోషించి, విల్లు మొదలైనవి నేలనుంచి మడుగువద్దకు వచ్చును. అప్పుడు నేను మిత్రమందరుని కట్లు కొరికివేయుదును. అతడు మడుగులోనికి జారిపోవును. నేను బొరియలో దూరెదను. మీరిరువురూ పరుగెత్తిపోవలెను. అప్పుడు చిత్రాంగ లవువతనకులు హిరణ్యకుని ఉపాయమునకు ఎంతో సంతోషించి, తూ చా తప్పకుండా అట్లే చేసిరి. వేటగానికి ఏ జంతువూ దక్కకపోవడమే కాక అతని విల్లు కూడా చెడెను.